ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ప్రణయ్ PRANAY పేరులో ఏ నంబర్స్ ఉన్నాయి, ఈ నంబర్స్ వల్ల ఈ ప్రణయ్ పేరు పెట్టుకున్న మనుషులు లైఫ్ ఎలా ఉంటుంది, సో ఈ వ్యక్తులు బాగుంటారా బాగుండరా, వీళ్ళ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి ఒక స్టడీ చేసి క్లియర్గా చెప్తాను ప్రణయ్ పేరు గురించి. సో PRANAY ప్రణయ్. సో లెటర్ P అనేది చాలా పవర్ఫుల్ లెటర్. యూజువల్గా మొదటి అక్షరం అనేది సేనాధిపతి లాగా. ఈ లెటర్ బాగుంటే ఆల్మోస్ట్ ఫస్ట్ 50% సక్సెస్ అయినట్టే. ఈ P స్టాండ్స్ ఫర్ పవర్. సో P అంటే చాల్డిన్ సిస్టంలో వాల్యూ 8, పైథాగరస్లో వాల్యూ 7. 8 అంటే చాలామంది సేనని భయపడుతుంటారు. 8 అంటే నిజాయితీ, పట్టుదల, డబ్బు. 8 స్టాండ్స్ ఫర్ మనీ. అందుకే 888 ఏంజల్ నంబర్ అంటే మనీ ఈజ్ కమింగ్ అని అర్థం. సో 8లో పేరు స్టార్ట్ అయితే Pతో డబ్బులు రాబోతుంది అని. ఈ 7 అనేది ఇది 8 7 అనేది కేతు. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఎలా తప్పించుకోవాలి, కేతు నేర్పించినట్టు ఏ నంబర్ నేర్పించదు. సో రెండు కూడా 7 ఇస్ ఫర్ నాలెడ్జ్, 8 ఇస్ ఫర్ మనీ. సో ప్రణయ్లో P8 R2 A1 N5 A1 Y1 791517. సో ప్రణయ్లో చార్లిన్ సిస్టంలో 10 11 16 17 18 నంబర్. ఈ 18ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. ఈ నంబర్ వాళ్ళు పెళ్ళయ్యే వరకు బాగుంటారు, నార్మల్గానే అందరిలాగే ఉంటారు. పెళ్ళైనాక ఈ చంద్రముఖి బయట వస్తుంది. ఏడిపించేది ఒల్లి భార్యనే. ఇంక అందరితో బాగుంటారు, ఈవెన్ అత్తతో మామతో ఈ పక్క అందరు బంధువులు అందరితో బాగుంటారు. భార్యని మాత్రమే ఏడిపిస్తారు. చిన్న విషయం ఆఫీస్ నుంచి 6కి రావాలా, 7కి వచ్చింది అనుకోండి, 6:30 7కి వస్తే ఆ 1 అవర్ లేట్ అయిన దానికి ఒక 3 గంటలు 4 గంటలు తిట్టడం ఉంటుంది, కొట్టడం ఉంటుంది. నరకం అంటే ఏంటో ఈ 18 వాళ్ళు చేసుకుంటే భార్య అయితే భర్తకైతే భార్య చూపించేస్తారు. దీన్ని ద రేగడ్ మూన్. రేగడ్ మూన్ అంటే కాల్చిన చంద్రుడు. చంద్రుడిలోంచి వెన్నెలు రావాలి, ప్రశాంతత రావాలి. చంద్రుడిని చూసే చాలామంది సినిమాల్లో పాటలు పాడుకుంటూ అన్నం తినిపిస్తుంటారు పిల్లలకి. ఇట్స్ మూన్ ఇస్ సైన్ ఆఫ్ పీస్. మూన్ అంటే చంద్రుడు, చంద్రుడు అంటే ప్రశాంతత, పీస్. బట్ ఇక్కడ రేగడ్ మూన్, రక్తం కారుతున్న చంద్రుడు అంటే లైఫ్ ఎలా ఉండాలో అలా ఉండకూడదు. ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్ అండ్ డైవర్స్. దిస్ ఈజ్ 18. ఎందుకంటే 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు. సూర్యుడికి శనీశ్వరుడికి పడని రెండింటిని పక్కన పెడితే బాంబ్ బ్లాస్ట్. ఇట్ ఈస్ ఫార్ టెన్షన్స్ అండ్ డైవర్స్ డబ్బుకి, ఉద్యోగానికి. ఇక్కడ ఉద్యోగం చేస్తుంటే అక్కడ చేస్తే బాగును, అక్కడ చేస్తుంటే అక్కడెక్కడో చేస్తే బాగును. నిలక్కడ ఉండదు, స్టెబిలిటీ ఉండదు. దిస్ ఇస్ 18. కాపురం బాగుండదు. పైథాగరస్ సిస్టంలో 16 17 22 23 30 మంచి నంబర్, చాలా మంచి నంబర్. 30 అంటే నిత్య కళ్యాణం, పచ్చతోరణం. మన తెలంగాణలో కూడా ఈ 30 నంబర్ వల్ల టయానికి వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ అని సపరేట్ స్టేట్ అయినప్పటి నుంచి కావాల్సినంత వాటర్, కావాల్సినంత పవర్ వీఆర్ సీయింగ్ ఇన్ తెలంగాణ అండ్ హైదరాబాద్. తెలంగాణ దీనికి గుండెకాయ వచ్చి హైదరాబాద్. 2 నంబర్లు బాగున్నాయి. తెలంగాణలో 30వ నంబర్, హైదరాబాద్లో 25వ నంబర్. 25 అంటే 7 డబ్బు. బిల్గేట్స్ 25, నాగార్జున 25. సో 25లో ఎవరున్నా కూడా ప్రపంచ ప్రఖ్యాతులు. హైదరాబాద్కి ప్రపంచ ప్రఖ్యాతులు. తెలంగాణ 30. ఇది 30ఏ, కానీ అక్షరాలు 1 2 3 4 5 6 అక్షరాలు. 6 అంటే శుక్రుడు, రాక్షసుల గురువు. 30 అంటే 3 దేవతల గురువు. 6కి 3కి పడదు. ఈ 6 3 ఎఫెక్ట్ వల్ల ప్రణయే దేవుడు, ప్రణయే రాక్షసుడు. కొంతమందికి దేవుడిలాగా, కొంతమంది రాక్షసులాగా దర్శనమిస్తారు. ఈ 6 3 వల్ల తొందరగా షుగరు, బీపీ లాంటి జబ్బులు,
సో ఆరోగ్య సమస్యలు, యాక్సిడెంట్స్, సివియర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటాయి. సో దీన్ని డైవర్స్ నంబర్స్ అంటాం. సో 6-3 ఎఫెక్టు 18 నెంబర్ ఎఫెక్ట్ వల్ల ఏ ప్రణయి కూడా బాగుండరు. పుట్టుకలో శక్తి ఎంత ఉన్నా కూడా అది 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో 26 ఏళ్ళకో 20 ఏళ్ళకో అయిపోతుంది పుట్టుకలో ఉన్న శక్తి. ఆ తర్వాత ఏమవుతుంది, పేరులో బలం బాగుంటే లైఫ్ బాగుంటుంది. సో ఇక్కడ పేరు బాగాలేదు కాబట్టి 100% కష్టాలే ఉంటాయి. సో మీ పేరు ఒకవేళ ప్రణయ్ అయితే వెంటనే స్క్రీన్లో కనిపిస్తున్న, సైడ్లో కనిపిస్తున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లో ఏదో ఒక నంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా సెట్ చేసి, సర్టిఫికెట్లు ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీ ఇంటి మెయిన్ డోర్కి నేను చెప్పినట్టు స్పెల్లింగ్ పెడితే పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. సో పేరు, కీర్తి, డబ్బు రావడానికి దాచిపెట్టిన సర్టిఫికెట్లో మార్పులు అవసరం లేదండి. బయటకు చూపించే బోర్డు, మెయిన్ డోర్కి ఉన్న బోర్డు పెడితే చాలు. సో చాలామంది సర్టిఫికెట్లో మేము బీటెక్లు చేసాం, అది చేసాం, ఇది చేసాం. ఏం పర్వాలేదండి, సంతకం పెట్టే విధానం మార్చుకుంటే చాలు. నేను చూపిస్తాను ఎలా పెట్టాలనేది. గ్రఫాలజీ ప్రకారం లక్కీ స్టోన్స్ వేసుకొని నేను చెప్పినట్టు లక్కీ నంబర్, లక్కీ కలర్స్ ఫాలో అయితే లైఫ్ అంతా మీకు పండగలాగా ఉంటుంది. చాలామందికి వాళ్ళ పేరులో అసలు బలం ఎంత, వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా చాలామంది తెలియదు. అండ్ ప్రపంచంలో నాకు తెలిసి ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఇలా మీ పేరు పెట్టండి, మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తామని నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. ఎందుకంటే ఇంత టైము ఫీజు కట్టి ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి మనం చూసి చెప్పేది ధర్మం. చాలామంది వాయిస్ పేర్లు అడుగుతుంటారు, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటారు లేదా పక్కన పెడితే నేను మంచి మనసుతో ప్రతి ఒక్కరికి 3 to 5 minutes వాయిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫ్రమ్ 2019 నుంచి ఆల్మోస్ట్ 5 yearsగా కొన్ని లక్షల మందికి వాయిస్ ఇవ్వడం జరిగింది. చాలామంది మీరు చెప్పింది నిజము. అమెరికాలో నుంచి చాలామంది నాకు ఓపెన్గా వాట్ యు హావ్ టోల్డ్ ఇస్ 100% పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి, ఎందుకంటే రాంగ్ నంబర్స్ అనేది కేవలం 11 or 12 రాంగ్ నంబర్స్. 12వ నంబర్ వస్తే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ వస్తే మృత్యు నంబర్. ఇలా 13వ నంబర్ మీ పేరులో ఉంది అంటే వచ్చే సంవత్సరం చేసుకుంటాంలే అనుకోకూడదండి, అది దోషం. ఒక్కసారి మనం ఓపెన్ చేశాక చాలా ఫాస్ట్గా కొడుతుంది కరెక్షన్ చేసుకోలేకపోతే. 16వ నంబర్ పైంచి పడిపోవడం, ఇట్స్ ఏ యాక్సిడెంట్ నంబర్ ఆర్ బాంబ్ బ్లాస్ట్ నంబర్. 18 నంబర్ డైవర్స్ నంబర్. 19 అర్లీ డెత్ నంబర్, డిప్రెషన్ నంబర్, హెల్త్ ప్రాబ్లం నంబర్. 27 డిప్రెషన్ నంబర్, సూసైడ్ నంబర్. 31 ఆల్సో ఇస్ ఏ డెత్ నంబర్. 36 అస్తవ్యస్తం, 36 పక్కన కూర్చున్నాయి కాబట్టి. తర్వాత 33 బలిపశువుని, అందరికి వాడుకుంటారు వీళ్ళని. 33 వాళ్ళని, మంచివాళ్ళు 33 వాళ్ళు అందరూ వాడుకుంటారు, డబ్బులు తీసేసుకుంటారు, మోసం చేస్తారు. 36 కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. 48 అంటే మళ్ళీ 12. 48 is 12. 12 is రివర్స్ లైఫ్. 57 అన్న 12, ఒక గుండెలో 3 కత్తులు. సో 12ని 3 బ్యాడ్స్, 12, 48, 57. సో ఇవే రాంగ్ నెంబర్స్. ఇది కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎలా సంతకం చేస్తారు, నేను ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నంబర్స్కి 9703335056 లేదా 9966000317, 9966000317, 9133789199, 9133789199, 9392426726, 9392426726. అంటే స్క్రీన్లో పైన 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లు. లాస్ట్ నంబర్ 8688157777, 8688157777. ఈ పర్సనల్ ఈ నంబర్ నేను వాడుతున్నాను వాట్సాప్. సో మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్లో ఏ నంబర్ కన్నా పంపండి. 24 hours లోపల రిప్లై వస్తుంది.
మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు, బాగుంది అని వస్తుంది. బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, ఆ నంబర్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి మీకు క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో వాయిస్ విన్నాక నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ నంబర్స్లోనే బుక్ చేసుకోండి. ఎనీ నంబర్, మీరు ఏ నంబర్కి వేసినా ఒకటే. అంటే పేరులో రాంగ్ ఉన్నప్పుడు కాంచానాం కర్మ విమోచనం 1 టైం ఫీ ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్ నడపాల్సి ఉంటుంది, బిల్డింగ్ రెంట్స్ కట్టాల్సి ఉంటుంది, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాల్సి ఉంటాయి కాబట్టి 1 టైం ఫీ పెట్టాము. పైగా జాతకాలు కూడా కాంచానాం కర్మ విమోచనం. సో ఫ్రీగా చేస్తే ఆ దోషాలు నాకు పట్టుకుంటాయి గిఫ్ట్గా. సో అలా వద్దు, మీరు బాగుండాలి, నేను బాగుండాలి. సో ఈ నంబర్స్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి చేయండి. మీ సమస్యలు ఏది పెట్టకండి. జస్ట్ మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, సంతకం. సమస్యలు చాలామంది 2 పేజీలు 3 పేజీలు పెడుతున్నారు. ఆ చదివేంత టైము ఓపిక ఉండదు. నేను చెప్తే మీ పేరు ఎలా ఉందో మీకు అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. మీరే నాకు కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బంది పెడితే నేను చెప్పేది ఏముంటుంది? దయచేసి పెట్టద్దండి. అండ్ బాగలేని వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ చిన్నపిల్లలకు చాలామంది పేరెంట్స్ ఈ పేరు అనుకుంటున్నాము, ఈ పేరు అనుకుంటున్నామని రోజుకు 2 పేర్లు ఒక నెలంతా వదలకుండా అదే డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు, పేర్లు మార్చి మార్చి పెడుతున్నారు. చిన్న పిల్లలకి 7 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి వాయిస్ అడగకూడదు. పిల్లోడు పుట్టాడు, ఆనందంగా ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు 5 పేర్లో 10 పేర్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టు లక్కీ నంబర్స్, లక్కీ స్టోన్స్, సంతకం ఎలా చేయాలని మీకు ఇచ్చేస్తాను. మళ్ళీ 10వ క్లాస్ ఉన్నప్పుడు కలిచారనుకోండి, ఏ పక్క గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్లో ఏ పక్క చదువుకోవాలని మీకు చెప్పడం జరుగుతుంది. సో న్యూ బార్న్ చిల్డ్రన్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. కొంచెం పెద్దవాళ్ళకి 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే వాయిస్కి అడగండి. బాబుట్టి వారం అయింది, పేరు చెప్పండి. లేదా మేము ఈ పేరు అనుకుంటున్నాం, బాగుందా లేదా? ఆ పేరులో డెత్ నెంబర్స్ ఉంటే నేను ఎలా చెప్పేది? వారం పుట్టిన పిల్లోడి పేరు బాగాలేదు, డెత్ నెంబర్స్ చెప్పడానికి నాకు నోరు రాదు. సో ఇది క్లియర్గా సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్తున్నాను. చిన్న పిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసేసుకోండి, పేరు గురించి అడగద్దండి. అండ్ మీ సమస్య ఏదైనప్పటికీ పేరులో ఒక అక్షరం మార్పు ద్వారా 100% పరిష్కారం న్యూమరాలజీ చూపిస్తుంది. ఇది హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్, ఇది మతం సంబంధించి కాదు, ప్రాంతానికి సంబంధించి కాదు, ప్రపంచమంతా వాడుతున్నారు. 70 పైన దేశాల్లో నా క్లయింట్స్ ఉన్నారు, 41 లక్షల పైన క్లయింట్స్ ఉన్నారు. నాకు కానీ నాన్నగారికి కానీ అందరూ బాగున్నారు. క్లయింట్స్ ఉంటే గొప్ప కాదు, బాగుండడం గొప్ప. సో టేక్ మై అపాయింట్మెంట్ అండ్ బీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దిస్ ఇస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. ఆల్ ద బెస్ట్ అండి.